నేడు మంగళవారం నాగుల పంచమి సందర్భంగా పలు నాగదేవత ఆలయాలు మహిళలతో రద్దీగా మారాయి. పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. నాగపంచమి సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో జిల్లాలోని పలు కేంద్రాల్లో ఉచిత ఆవు పాలు పంపిణీ చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి స్పందన కరువైన నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చే నెల 5న సీఎం రేవంత్ మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 6న ధర్నా చేపట్టనున్నారు. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ మన దేశాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నించాయని, కానీ భారత ఆర్మీ ఆ కుట్రలను తిప్పికొట్టిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు నేను భారత బలగాలను అభినందిస్తున్నా. పాక్లోని బహవల్పూర్ ఉగ్ర స్థావరాన్ని నాశనం చేయడం నా దృష్టిలో అతిపెద్ద విజయమని ఎల్ఎస్లో పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామని మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి దగ్గర ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు బీజేపీ ఎంపీలు, బీసీ మేధావులు, కుల సంఘాలు, అన్ని పార్టీల నాయకులు ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో స్థానికత అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డితో మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చించారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని ఏజీకి విజ్ఞప్తి చేశారు. స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా గతేడాది ప్రభుత్వం జీవో 33 తీసుకొచ్చింది.